Hi friends, welcome back to Learning Labs. లాస్ట్ క్లాస్లో మనము ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం ఇంట్రడక్షన్. దాంట్లో మీకు తెలుసు, ఆ క్లాస్లో చూసిన వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనే అప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఇవాళ మనం ఫస్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ దేనికి యూజ్ అవుతుంది అంటే డాక్యుమెంట్ రైటింగ్ కోసం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. దీంట్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది లైక్ డాక్యుమెంట్ని ఒక ప్రొఫెషనల్ వేలో డిజైన్ చేయడానికి. సపోజ్ మీరు ఒక లెటర్ టైప్ చేస్తున్నారు, ఒక డాక్యుమెంట్, లీగల్ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నారు. దానికి హెడ్డింగ్స్ కానీ, సైడ్ లైన్స్ కానీ, సైడ్ హెడ్డింగ్స్ కానీ, ఇప్పుడు ఈ ప్రజెంట్ మీకు స్క్రీన్ మీద ఉన్న డాక్యుమెంట్ ఉంది. ఈ హెడ్డింగ్ని సెంటర్ ఎట్లా చేయాలి, సైడ్ హెడ్డింగ్ ఎట్లా ఇవ్వాలి, ఈ పేరాగ్రాఫ్ని ఇట్లా జస్టిఫికేషన్ ఎట్లా చేయాలి అనే విషయాలు మనం ఎంఎస్ వర్డ్లో నేర్చుకుంటాం. దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము .docx. ఎందుకు అంటే లేటెస్ట్ వర్షన్లో docx యూజ్ చేస్తున్నాం. 2007 తర్వాత docx యూజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ doc అని యూజ్ చేసాం. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది పార్ట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఒక పార్ట్. దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఓల్డర్ వర్షన్ అయితే స్టార్ట్ బటన్కి వెళ్ళేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 7 నుంచి 10 వరకు మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు యూజ్ చేసేది మైక్రోసాఫ్ట్ 365. ఇది క్లౌడ్ బేస్డ్ వర్షన్. సో ఇట్ ఈస్ నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ .comలోకి వెళ్ళి ఓపెన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది మైక్రోసాఫ్ట్ వర్డ్లో హోమ్ టూల్ బార్. ఇవాళ హోమ్ టూల్ బార్ గురించి తెలుసుకుందాం. హోమ్ టూల్ బార్లో ఏమేమి ఉంటాయి? క్లిప్ బోర్డ్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో పేస్ట్ అనేది ఉంటుంది, కాపీ ఉంటుంది, కట్ ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది. కాపీ అంటే ఇప్పుడు సపోజ్ ఈ టెక్స్ట్ ఉంది, దీన్ని నేను కాపీ చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేస్తే కాపీ. కాపీ చేసినప్పుడు దాన్ని ఎక్కడైనా పేస్ట్ చేయాలి. ఎక్కడైనా పేస్ట్ చేయాలి అంటే దానికి పేస్ట్ బటన్ ప్రెస్ చేస్తే పేస్ట్, సేమ్ ఏదైతే కాపీ చేసామో ఆ టెక్స్ట్ అనేది పేస్ట్ అవుతుంది. కాపీకి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+C, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి C అని టైప్ చేయాలి. మీ కీబోర్డ్లో చూడండి Ctrl అని ఉంటుంది. Ctrl+C, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి C బటన్ ప్రెస్ చేయాలి. Ctrl+C. పేస్ట్ చేయాలి అంటే షార్ట్ కట్ వచ్చేసి Ctrl+V. ఓకే, ఇవి మనకి షార్ట్ కట్స్. ఇక్కడ ఇచ్చాను చూడండి, Ctrl+C, Ctrl+V. కాపీకి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి C అనే బటన్ ప్రెస్ చేయాలి. పేస్ట్కి కంట్రోల్ హోల్డ్ చేసి V అనే బటన్ ప్రెస్ చేయాలి. అండ్ ఇక్కడ సీజర్స్ గుర్తుంది కదా, అది వచ్చేసి Ctrl+X, కట్. కంప్లీట్గా ఈ వర్డ్ని మనం ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర ప్లేస్ చేయాలి. అట్లాంటి సందర్భంలో Ctrl+X అని షార్ట్ కట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు ఈ బటన్ ప్రెస్ చేసినా కానీ అక్కడి నుంచి ఆ
వర్డ్ అనేది వెళ్ళిపోతుంది. నేను ఆ వర్డ్ని ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేయాలి. అట్లాంటప్పుడు కంట్రోల్ వి. నేను ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. అండ్ ఫార్మాట్ పెయింట్. ఫార్మాట్ పెయింట్ ఏంటంటే ఏదన్నా ఒక టెక్స్ట్ ఉంది, సపోజ్ ఈ టెక్స్ట్ ఉంది, బోల్డ్ లెటర్స్లో ఉంది. నాకు ఈ పేస్ట్ అనేది కూడా బోల్డ్లో రావాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫార్మాట్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ అని క్లిక్ చేసి ఏదైతే టెక్స్ట్కి మనం సేమ్ ఫార్మాట్ కావాలో దాని మీద మనం క్లిక్ చేస్తాం. సేమ్ బోల్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది. నాట్ ఓన్లీ బోల్డ్, ఫాంట్ కానీ లేదంటే హైలైట్ అయ్యి ఉండాలి అనుకున్నా కానీ అట్లాంటి సందర్భాలలో సేమ్ ఫార్మాట్ని మనం పేస్ట్ చేసుకోవడానికి వస్తుంది. అది ఫార్మాట్ ప్యాటర్న్ పెయింటర్. దీనికి షార్ట్కట్ వచ్చేసి Ctrl+Shift+C. నోట్ చేసుకోండి, Ctrl+Shift+C. కాపీ ఫార్మాటింగ్ ఫ్రమ్ one place and apply it to another place. ఇది వచ్చేసి క్లిప్బోర్డ్. ఈరోజు క్లాస్లో క్లిప్బోర్డ్ మాత్రమే చూద్దాము. ఫర్దర్ క్లాసెస్లో నెక్స్ట్ మెనూకి వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ చూడండి. ఒకటేసారి అన్ని టాపిక్స్ చెప్పినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ నోట్స్ కావాలి అంటే మీరు కామెంట్లో నోట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి మీ మెయిల్ ఐడి ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను నోట్స్. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్గా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ ల్యాబ్స్. లాస్ట్ క్లాస్లో మనము ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం, ఇంట్రడక్షన్. దాంట్లో మీకు తెలుసు, ఆ క్లాస్లో చూసిన వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనే అప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఇవాళ మనం ఫస్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ దేనికి యూజ్ అవుతుంది అంటే డాక్యుమెంట్ రైటింగ్ కోసం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. దీంట్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది లైక్ డాక్యుమెంట్ని ఒక ప్రొఫెషనల్ వేలో డిజైన్ చేయడానికి. సపోజ్ మీరు ఒక లెటర్ టైప్ చేస్తున్నారు, ఒక డాక్యుమెంట్, లీగల్ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నారు. దానికి హెడ్డింగ్స్ కానీ, సైడ్ లైన్స్ కానీ, సైడ్ హెడ్డింగ్స్ కానీ, ఇప్పుడు ఈ ప్రజెంట్ మీకు స్క్రీన్ మీద ఉన్న డాక్యుమెంట్ ఉంది. ఈ హెడ్డింగ్ని సెంటర్ ఎట్లా చేయాలి, సైడ్ హెడ్డింగ్ ఎట్లా ఇవ్వాలి, ఈ పేరాగ్రాఫ్ని ఇట్లా జస్టిఫికేషన్ ఎట్లా చేయాలి అనే విషయాలు మనం ఎంఎస్ వర్డ్లో నేర్చుకుంటాం. దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము .docx. ఎందుకు అంటే లేటెస్ట్ వర్షన్లో docx యూజ్ చేస్తున్నాం. 2007 తర్వాత docx యూజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ doc అని యూజ్ చేసాం. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది పార్ట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఒక పార్ట్. దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఓల్డర్ వర్షన్ అయితే స్టార్ట్ బటన్కి వెళ్ళేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 7 నుంచి 10 వరకు మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు యూజ్ చేసేది మైక్రోసాఫ్ట్ 365. ఇది క్లౌడ్ బేస్డ్ వర్షన్. సో ఇట్ ఈస్
నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ .com లోకి వెళ్ళి ఓపెన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఫస్ట్